నమస్తే అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో దాబా స్టైల్ టేస్ట్ కావాలా? ఈ బెండకాయ మసాలా కర్రీ చేసి చూడండి. మనం జనరల్గా బెండకాయ వేపుడు పులుసు చేస్తుంటాం. మీరొక్కసారి ఈ దాబా స్టైల్ బెండకాయ మసాలా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గట్టి పెరుగు వేసి అందులో 1 టీ స్పూన్ సాల్ట్, కాస్త పసుపు, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్లు కలపకుండా ఇలా థిక్ పేస్ట్లా మిక్స్ చేసుకోండి. ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగాక 1 అర టీ స్పూన్ జీలకర్ర వేసి 150 గ్రాముల బెండకాయ ముక్కలను వేసి లైట్గా వేపాలి. బెండకాయల్ని ఇలా 1 ఇంచ్ సైజులో కట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు బెండకాయ ముక్కలకి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి తీసి పక్కన పెట్టాలి. అదే ప్యాన్లో చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి బాగా వేపాలి. వెల్లుల్లి వేగాక 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి 1 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను వేసి వేపాలి. ఇప్పుడు కొన్ని టొమాటో ముక్కలను కూడా యాడ్ చేయండి. ఇవి అన్నీ బాగా మగ్గాక మనం చేసి పెట్టుకున్న పెరుగు పేస్ట్ వేయండి. అదే బౌల్లో కొన్ని నీళ్లు వేసి అవి కూడా యాడ్ చేయాలి. లాస్ట్గా వేపి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసేయటమే. నేను ఈ కూరని పుల్కాతో తినబోతున్నాను. మీరు దాబా స్టైల్ బెండకాయ మసాలాని రోటీతోనైనా వేడి అన్నంతోనైనా తిని చూడండి, అందరికీ నచ్చుతుంది. వీకెండ్ రోజు సింపుల్గా టేస్టీగా కుక్ చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. దాబా ఫ్లేవర్ని ఇంట్లో ఎంజాయ్ చేయండి.